సో ఆంధ్ర వాళ్ళు కృష్ణా, గుంటూరు, ప్రకాశం నుంచి వచ్చారు, అంతవరకు బాగానే ఉంది. కానీ రావడమే కాకుండా వాళ్ళే తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించిండ్రు మనకు అంటూ మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి కామెంట్స్. గుడ్ మార్నింగ్ అండి, మీకు టీ న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడితే ఏముందంటే, తెలంగాణ రాష్ట్రం కూడా ఇచ్చింది ఆంధ్రులే, తెలంగాణలో బ్రతుకుతుంది కూడా ఆంధ్రులతోటే, తెలంగాణలో ఏది జరిగినా కూడా ఆంధ్రుల చెప్పు చేతుల్లోనే జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది పోరాటాలకు ప్రతీక. వ్యవసాయం మీరు నేర్పడం కాదు, ఆంధ్ర వాళ్ళు నేర్పడం కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్టు కడతా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ప్రాజెక్టుల నిర్మాణం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం జరిగినా కూడా ఆ ప్రాజెక్టులు ఎక్కడ నిర్మాణం అవుతుంది అనేటువంటిది ముందు విషయం ఆంధ్ర వాళ్ళకు లాబింగ్ ద్వారా తెలిసేది. వాళ్ళు ఎక్కడికక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలకు అగ్గకు పావుషేరు అంటే ఇప్పుడు ఒక 100 రూపాయల ఎకరం ఉందనుకోండి, దాన్ని 10 రూపాయలకు ఎకరంలాగా తీసుకొని వేలాది ఎకరాల తెలంగాణ ప్రజల భూములను అప్పణంగా తీసుకున్నటువంటి వ్యక్తులు తెలంగాణ ప్రాంతంలో స్థిరపడ్డటువంటి ఆంధ్ర వాళ్ళు. తెలంగాణ చరిత్ర తెలవకుండా పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ అవాక్కులు చెవాక్కులు బెలిస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ కూర్చోరు. తెలంగాణ ప్రజలను అడుగడుగునా ఒక సమైక్యవాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక సమైక్యవాదిగా ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటే, ఆయన ఎట్లా చెప్తే అట్లా తెలంగాణ అస్తిత్వం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానపరిచిండ్రు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండ్రు, తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయుల పోరాటానికి ప్రత్యేకమైన కాకతీయ కళాతోరణాన్ని తీసే ప్రయత్నం చేసిరు. ఇక ఇవాళ వ్యవసాయాన్ని ఆంధ్ర వాళ్ళే నేర్పినరు అని చెప్పేసి తెలంగాణ రైతాంగం మొత్తాన్ని, తెలంగాణ ప్రజలందరినీ కూడా అవమానపరుస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఇవాళ మాకు బ్రతకడం కూడా ఆంధ్ర వాళ్ళే నేర్పినట్రేమో. మరి మనకు తెలుసు తెలంగాణ ప్రాంతంలో ఎట్లా అధికారులను మెప్పు పొందాలో, అధికారులకు లంచాలు ఇవ్వాలో మనకు తెలంగాణ ప్రజలకు తెలియదు. అసలు ఆంధ్ర వాళ్ళే లంచాలు నేర్పినరు, టేబుల్ కల్చర్ అని చెప్పేసి టేబుల్ కిందికి వెళ్ళి డబ్బులు ఇస్తే పనులు ఎట్లా చేయించుకోవాలో ఆంధ్ర వాళ్ళే నేర్పినారు అనేటువంటిది మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ యొక్క వారసత్వాన్ని, తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని చిన్నాభిన్నం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీకు తెలంగాణ చరిత్ర తెలియకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులతోటో లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రొఫెసర్లతోటో మీకు క్లాసులు చెప్పించుకునేటువంటి పరిస్థితులు ఏర్పాటయ్యే అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇవాళ ఏదైతే ఇవాళ తెలంగాణలో 75% పైగా రైతులందరినీ కూడా అవమానపరిచినట్టుగా భావిస్తూ ఉన్నాం. తెలంగాణ రైతులను మీరు ఇవాళ కించపరిచినరు. తెలంగాణ మొన్నటికి మొన్న కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో సకాలంలో అన్ని ప్రాజెక్టులను, చెరువులను నింపుకొని తెలంగాణని అన్నపూర్ణగా మార్చి దేశానికి అన్నం పెట్టే తల్లిగా తెలంగాణను తీర్చిదిద్దినాం. తెలంగాణని వ్యవసాయం చేయడమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి వెళ్ళి, తెలంగాణలో ఉన్నటువంటి కార్మికులు ప్రతి ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ యొక్క చెమట చుక్కను చిందించిన సందర్భాలను చూసాం. ఇవాళ మీరు అలాంటి తెలంగాణ యొక్క రైతులను వ్యవసాయం నేర్పిందే మనకు ఆంధ్రోలు లేకపోతే తెలంగాణ వాళ్ళకు వ్యవసాయం తెలిసేదే కాదు అన్నట్టుగా మాట్లాడడం అనేటువంటిది ముమ్మాటికి తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ సమాజాన్ని అగౌరవపరిచినట్టుగా భావిస్తా ఉన్నాం. ఇది ఆయన యొక్క అంటే విషయ పరిజ్ఞానానికి ప్రతీక. ఇవాళ మీకు ఎంత తెలంగాణ చరిత్ర తెలుసో అర్థమైపోతూ ఉంది.